వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. ఎర్రగుంట్ల నగర పంచాయతీ పరిధిలోని టీడీపీ ఆఫీస్ లో ఈ రోజు విలేకరుల సమావేశం నిర్వహించారు. మార్కెట్ యార్డు చైర్మన్ నాగరాజు, ఎర్రగుంట్ల టౌన్ ఇన్ఛార్జ్ సంజీవరెడ్డి, వైసీపీ ప్రశాంత్ కు కౌంటర్ ఇచ్చారు. నాగరాజు మాట్లాడుతూ గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో మీరు ఏం అభివృద్ధి చేశారని వారు ప్రశ్నించారు. ప్రకాష్ నగర్ కు గత 5 ఏళ్లు మీరే కదా కౌన్సిలర్ గా పనిచేసింది, అప్పటి హయాంలో మీరు ఏం అభివృద్ధి చేశారని నాగరాజు మండిపడ్డారు. టీడీపీ హయాంలో అభివృద్ధి జరగలేదని అనడం సబబు కాదని వారన్నారు. ఎన్టీఆర్ టిక్కో ఇండ్లు అభివృద్ధి జరగలేదా? ఆ కాలనీలో డ్రైనేజీ, సిమెంట్ రోడ్లు, విధరైట్లు ఇవన్నీ మా కూటమి ప్రభుత్వం కాదా అభివృద్ధి చేసింది అని ఆయన గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వంను విమర్శిస్తే ఊరుకునేదే లేదని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంజీవారెడ్డి, టీడీపీ జిల్లా మైనార్టీ సెక్రటరీ పెద్ద సేట్ కొండారెడ్డి, మార్కు, అలీ, వెంకటేష్, కూటమి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మహిళలకు కుట్టు మిషన్లు కానీ, కుట్టు మిషన్లకు శిక్షణ ఇప్పించడం కానీ, మరి పెన్షన్లు 4,000 ఉండే వాళ్ళకు 6,000, 6,000 ఉండే వాళ్ళకు 10,000 ఇలాంటి తొలగించినటువంటి పెన్షన్లు కూడా ఈ రోజే ఇవ్వడం కూడా కొంతమందికి జరిగింది. మరి అవి వాళ్ళ కళ్ళ కనపడలేదా? మరి ఎందుకు వీటన్నిటి కనీసము ఒక వీధి స్తంభానికి మా ప్రభుత్వం ఇచ్చేటువంటి ఎల్ఈడి బల్బులను కూడా వాళ్ళు వెలిగించలేనటువంటి స్థితిలో ఉన్నారు. మరి అలాంటి వ్యక్తులు మా లీడర్లను విమర్శిస్తే మేము ఊరుకునే ప్రసక్తే లేదు. వైసీపీ నాయకులు ఇప్పుడైనా కూడా ఎక్కడైనా సరే చర్చ పెట్టమని చెప్పండి. మా 14 నెలల 15 నెలల కాలంలో మా లీడర్ చేసినటువంటి, మా ఆదినారాయణ రెడ్డి గారు చేసినటువంటి కానీ, భూపేశ్ రెడ్డి గారు చేసినటువంటి కానీ పనులు మేము వాళ్ళ ముందర పెడతాము. వాళ్ళు 5 సంవత్సరాల కాలంలో ఏం చేస్తారో చెప్పమని చెప్పండి. ఆ 5 సంవత్సరాల కాలంలో ఒక్క అభివృద్ధి పనైనా మేము చేశామని చెప్పి మా ముందర చెప్పండి. కేవలము జగనన్న కాలనీలు కట్టించారు, అవి పడిపోయి దశకు వచ్చాయి, ఇంతవరకు అభివృద్ధి చేయలేదు. మా లీడర్ వచ్చిన తర్వాత టిడ్కో ఇళ్లలో రోడ్డు వేస్తానాడు, లైట్లు వేస్తానాడు, డ్రైనేజీలు వేస్తానాడు, మరి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు. ఒక సైడ్ వచ్చేసి గడ్డికోటలో 80 కోట్ల రూపాయలు తెప్పించాడు దాని పర్యాటక సంబంధించి. ఒక సైడ్ వచ్చేసి ఇప్పుడు మన సోలార్ అది తెప్పిస్తాడు, సోలార్ వచ్చింది అది కూడా తెప్పిస్తున్నాడు. స్టీల్ ప్లాంట్ ఓపెనింగ్ చేస్తున్నారు, అది కూడా తెప్పిస్తున్నాడు. స్టీల్ ప్లాంట్ పనులు ఓపెన్ అయినాయి. మరి ఇవన్నీ మా నాయకులు చేసేవాటి కదా. 3 దఫాలుగా లీడర్లను నాయకులు ముఖ్యమంత్రి గారిని పిలిపించి ఒక్కసారైనా స్టీల్ ప్లాంట్ ఓపెన్ చేయించాడా? మా నాయకుడు వచ్చిన 15 నెలల్లోనే స్టీల్ ప్లాంట్ ఓపెన్ అయింది, పనులు జరుగుతున్నాయి, డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఈ మధ్యన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు దయతో 25 కోట్ల రూపాయలు మంజూరు కూడా అయింది ఆ పనుల కోసమని. అవన్నీ వాళ్ళ కళ్ళ కనపడలేదా? ఓన్లీ ఎర్రగుంట్లలో వచ్చేసి ఏదో మేము చేస్తామని చెప్పి గొప్పలు చెప్పుకునే దానికంటే, మరి మా నాయకులు విమర్శించే దానికంటే వాళ్ళు ఏ పనులు చేశారో ప్రజలు చెప్పుకుంటే మంచిది. కాబట్టి మేము చెప్పేది ఏమిటంటే వైసీపీ నాయకులకు ఇప్పటి నుంచి అయినా కూడా కళ్ళు తెలుసుకొని మా ప్రభుత్వం చేసేటటువంటి ఒక పనులకు వాళ్ళు అభినందిస్తే బాగుంటుంది. కానీ మమ్మల్ని విమర్శించడానికో, పని కట్టుకొని మమ్మల్ని ఏదో చేయడానికో చేస్తే కన్నా బాగుంటుందని చెప్పి మేము ఈ ప్రెస్ మీట్లో వాళ్ళను చర్చకు రావాల్సిందిగా వాళ్ళు చేసినటువంటి పనులకు మేము అడుగుతా ఉన్నాం. మరి అదే లోకేష్ బాబు గారు కానీ, మరి కూటమి ఇన్ఛార్జీలు మా మధుసూదన్ రెడ్డి సార్ అయితే 24 అవర్స్ ఆఫీస్లో కూర్చుంటాడు, ఎవరికి ఏం పని కావాలో చేస్తూ ఉంటాడు. మరి అది వాళ్ళ కళ్ళ కనపడదా? వాళ్ళ నాయకుడు ఎప్పుడో వస్తాడు, ఎవరో నాయకులు పెద్ద పెద్ద లీడర్లు వచ్చినప్పుడు అందరినీ పిలిపించేది, మాట్లాడేది, నీకే కాదు టీవీ బిస్కెట్ ఇచ్చి పంపి. మాకు అట్లా కాదు. మా సార్ ఎప్పుడు అందుబాటులో ఉంటాడు, ఏ ప్రజలకు ఏ సమస్య కావాలో తీరుస్తాడు. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే మీరు చెప్పమని చెప్తాము, మీ సమస్యలు కూడా తీర్చాము. కాబట్టి మా ప్రభుత్వం మీద విమర్శలు మానుకొని కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేయడం మానుకొని మరి మాకు చేస్తున్నాడు. అక్కడికి అభివృద్ధి ఏం చేసినాడు, ఏం చేయలే. ఇప్పుడు మేము చేస్తున్నాం అభివృద్ధి నుంచి మోసం లేకుండా అతనికి. కాబట్టి మేము చిట్టుకోలేదు రోడ్లు వేస్తున్నాం, పైపులైన్ బిగించాం, అది ఒకటో వాటికి సంబంధించినే కదా. నువ్వు ఎందుకు మాట్లాడతానంట? కబద్దానికి మాట్లాడితే బాగుండదు. ఇంతవరకు చర్యలు తీసుకోలేము. మేము ప్రశాంతంగా పోయేవాళ్ళం. మీరు చర్చ కొట్టి మేము కూడా రెచ్చిపోతాము. కబద్దా అంటే ఎందుకంటే నాడు కాపు 17వ వాడులో దుమ్ము దూలు వచ్చా 4 ఏళ్ళ నుంచి దుమ్ము దూలు రాటగా జరుగుతాము. ఇప్పుడు దుమ్ము దూలు వచ్చాలి కాబట్టి నాకు నేర్చుకుంటే కూర్చోబెట్టుకుంటే దుమ్ము దూలు వచ్చానండి. ఇప్పటికైనా రెడ్డి గారు కబర్దారు, మీరు ఎప్పుడైనా దుమ్ము అప్పుడు వచ్చింది, ఇప్పుడు అప్పుడు అడగలేకపోయినావా? మీ ప్రభుత్వం ఎందుకు అడగలేకపోయినావు?
ఇప్పుడు మా వచ్చి అడిగితే దుమ్ము అన్నారు మాకు కూడా దుమ్ము రాకుండా అడగటానికి మేము చేస్తాం సేవ. కాబట్టి మీరు గవర్నర్ ఆదిరెడ్డి కానీ గోపిరెడ్డి గారు కానీ అభివృద్ధి పదంలో నడుస్తున్నారు, వాళ్ళ అభివృద్ధి ఖచ్చితంగా చేస్తున్నారు. ప్రభుత్వాలు కూడా అన్ని వనరులు చేకూర్చాలనుకున్న దానికి మీరే పొందుతున్నారు. నమస్కారం.